నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస గ్రామంలో విజయనగరం రోడ్లో మరి పోలీస్ స్టేషన్ దగ్గరలో వెలిసినటువంటి మరి షిరిడి సాయి స్వామివారు 2013లో ఇక్కడ వెలిసారు. అప్పటి నుంచి కూడా 2013 నుంచి కూడా బాబా గారి చల్లని ఆశీస్సులతో దేవన్లతో కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఆలయ అభివృద్ధికి కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ చురుగ్గా పాల్గొనడం జరిగింది. మరి 2013 నుంచి కూడా 13 సంవత్సరాలు సుమారు గురు పౌర్ణమి సందర్భంగా మరి బాబా తాలూకా ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఆ సందర్భంగానే మేము మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. భారీ ఎత్తున మరి ముఖ్యంగా రాజీవ్ నగర్ కాలనీ నివాసులు మాకెంతో సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి గత 4-5 సంవత్సరాలు బట్టి భారత డిఫెన్స్ అకాడమీ మరి కడార్ రాజు గారు మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా మరి మాకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి బాబా గారి ఉత్సవాలు ఘనంగా జరగడానికి మాకు తోడ్పడుతున్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరం కూడా మాకున్నటువంటి స్తోమతను బట్టి ఆర్థిక సాయం చేసుకుంటూ అలాగే విరివిగా విరాళాలు ఇచ్చిన దాతలందరి పేర్లు కూడా మేము చదువుతూ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. అలాగే బాబా గారి ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, అలాగే గ్రామం కూడా చక్కగా అభివృద్ధి పొందాలని, అలాగే మా తాలూకా టెంపుల్ కూడా మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కొత్త వలసలో రాజీవ్ నగర్ కాలనీ ఇటు పోలీస్ స్టేషను అటు రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉంటున్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయం, మరి ఆనాడు మహానుభావులు పెద్దలు ఎంతోమంది సహకారంతో ఈ షిరిడి సాయి ఆలయాన్ని నేను నిర్మించడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి బాబా గారి ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎక్కడ కూడా ఆటంకం లేకుండా అటు ఆంజనేయ స్వామి కానీ అటు సీతారాముడి కళ్యాణం కానీ ఇటు గిరి పౌర్ణమి సందర్భంగా కానీ బాబా సేవలు కానీ ఇటు రాజీవ్ నగర్ కాలనీ ప్రజలు, ఇటు కార్యకర్తలు, భక్తులు, అలాగే గడిచిన 4 సంవత్సరాల నుంచి డిఫెన్స్ అకాడమీ రాజుగారి సహకారంతో వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తూ ఆలయాన్ని పరిశుభ్రపరుస్తూ ప్రతి లక్షవారం కూడా మరి బాబా గారి సన్నిధానంలో సుమారు 400-500 మందికి అన్నదానం జరుగుతుంది.
నేటికి 13 సంవత్సరాల నుంచి కూడా ఆ బాబా గారి సేవలన్నీ కూడా జరిపించుకుంటున్నారు. ఇక్కడ మేము కానీ, గ్రామ పెద్దలు కానీ, గ్రామ ప్రజలు కానీ, ఇటు డిఫెన్స్ అకాడమీ కానీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి ఇవాళ సుమారు 3,000-4,000 మందికి ఇవాళ అన్నప్రసాదం జరుగుతుంది. ఎంతో చక్కగా కిందనంతా మహిళలు పెట్టారు, మీదనేమో అందరికి మగవాళ్ళకి పెట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి విందు అందిస్తూ ఇవాళ బాబా సేవ ఆయన జరిపించుకుంటున్నారు. మనం ఎవరే, బాబా గారి ఆశీస్సులు ఇదంతా కూడా. అంచేత మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నానండి. గత 3 సంవత్సరాలుగా ఈ బాబా టెంపుల్ దగ్గరికి నన్ను ఈ ట్రస్టీ సభ్యులు ఆహ్వానించారు. ఆ రోజు నుంచి బాబా గారికి అన్నదానం చేసే అవకాశం మనకి 3 సంవత్సరాలు కల్పించారు. అదే విధంగా ప్రతి గురువారం మినిమం 400 నుంచి 500 మంది వరకు పేదలందరూ భోజనం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ కమిటీ సభ్యులందరికీ, అలాగే ప్రతి లక్ష ఈ భోజనాలు పెట్టే అవకాశం మా కాలేజీ స్టూడెంట్స్ కి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలా కంటిన్యూ అవుతూ వచ్చే సంవత్సరం వరకు అలా గురు పౌర్ణమి కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు, మీడియా వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.